వైసీపీ చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసనలపై రాజమండ్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ ఏది చేయమంటే అది చేస్తూ వైసీపీ శ్రేణులు క్లారిటీ లేకుండా ఉన్నాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వని వారికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో సుమారు 12 కోట్ల రూపాయల దేవాలయాల అభివృద్ధి పనులు మంజూరు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. మరో 15 ఏళ్లు కూటమి కలుసుకట్టుగా అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు ఏది చేయనివాడు వచ్చి ప్రశ్నిస్తా ఉంటే మాకు కూడా ఆశ్చర్యం కలుగుతా ఉంది. సరే, మమ్మల్ని పక్కన పెట్టండి, ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. అసలు ఏ హక్కుతో ఈ గొడ్డల పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? వెన్నుపోటుకి 2 ఏళ్ళట. దేనికండి వెన్నుపోటు? ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టి చాలా తక్కువ వ్యవధిలో టెక్నికల్గా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా యాజ్ పర్ నార్మ్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసినందుక వెన్నుపోటు. మీరు అధికారంలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, యువత జీవితాలతో ఆడుకొని గాలికి వదిలేసి ఈరోజు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు తీసుకొస్తా ఉన్నాం. ఓ పక్కన రాయలసీమలోని మీరు చూసినట్లయితే డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఎంతో ప్రెస్టీజియస్ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి సంస్థలు వస్తా ఉన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా మనం తీర్చిదిద్దుకోగలుగుతున్నాం. డేటా సెంటర్స్ విశాఖపట్నంకి వస్తా ఉన్నాయి. ఇవన్నీ వచ్చినందుక మీరు అంటున్నారు వెన్నుపోటని. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుక మీరు అడుగుతున్నారు వెన్నుపోటని. ప్రభుత్వ ఉద్యోగాలకి ఏ రోజున జీతాలు పడతాయో తెలియదు. వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని బకాయిలు పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా సరిచేసి అన్ని ఇస్తున్నందుక అంటున్నారు మీరు వెన్నుపోటని.